ఏ విషయాలన్నీ మనకి ఎదురుగా తిప్పుతున్నారు అనేది. అంబేద్కర్ ఏం చెప్పారంటే, ఒక కుటుంబంలో, ఒక సమాజంలో ఉన్న స్త్రీని మనం ఎట్లా నడుపుతున్నామో, తనని ఎట్లాగా ఏ దారిని పట్టించాలి అనే విషయంలోని ఎక్కువగా అందరూ ప్రయత్నిస్తున్నారో ఆ విషయాలన్నీ మారిస్తే చాలు మన సమాజం చాలా సమానత్వమైన సమాజం అయిపోతుంది అని చెప్పి. దానికి కారణం ఏంటంటే, ఒక స్త్రీ ఒక కుటుంబంలోని అన్నీ చెప్పి పెంచుతుంది. ఒక కొడుకు కూడా నువ్వు ఈ పని చెయ్యొద్దు, ఆడదే ఈ పని చెయ్యాలి అంటే అమ్మని నమ్ముతున్నాడు కొడుకు. కానీ మీరిద్దరూ కలిసి పని చెయ్యాలరా అని అమ్మ చెప్పి పెంచిందనుకోండి, వాళ్ళు అలా పెరుగుతారు కదా. అలా ఎందుకు చేయించలేదు ఒక స్త్రీని అని ఆలోచిస్తే, 4 విధాలుగా స్త్రీని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అన్నది. ఎవరు? అధికారం చేతుల్లో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళందరూ స్త్రీని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనే కొన్ని దారులు. ఒకటేం చేశారంటే, తనకి చదువు చెప్పించకూడదు. చదువు చెప్పిస్తే ఏమవుతుంది? మనతో పాటు సమానంగా మాట్లాడుతుంది, క్వశ్చన్ చేస్తుంది కదా. చదువు చెప్పించకూడదు. ముందుగానే బాల్య వివాహం చేసేస్తే తనకిష్టమైన వాడిని ప్రేమించడం అనే ప్లేస్కి వెళ్ళదు. తర్వాత తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఆ ప్రసక్తే లేకుండా చెయ్యాలి. ఒకవేళ ఏదో ఒక విధంగా విడో అయ్యిందనుకోండి, మగాడైతే రీమ్యారేజ్ ఉంది, కానీ ఆడది చేయకూడదు. ఇంకొక విషయాన్ని, ఒక చాలా పెద్ద ఒక మాయని ఇచ్చారు. దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళ తర్వాత దేవుడు నీ భర్త అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ నువ్వు చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుంది? దేవుణ్ణి నువ్వు ధిక్కరించినట్టు, నీ మతాన్ని నువ్వు ధిక్కరించినట్టు, నీ సంస్కృతిని నువ్వు ధిక్కరించినట్టు అని ఒక మాయలోని స్త్రీని పెడితే ఏం చేస్తుంది? మన కుటుంబం బాగుండాలి అంటే పొద్దున్నే లేవాలి, అందరికంటే ముందు లేవాలి, అందరికంటే తర్వాత పడుకోవాలి అన్నది. ఇలాంటివే. సో ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయండి అని అన్నారు అంబేద్కర్.